హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అనగనగా అది ఒక హత్య, దానిపైన తీశారు ఒక సినిమా. ఆ సినిమా రేపింది ఆంధ్రప్రదేశ్ అంతా ప్రకంపనలు, అలజడులు. ఎవడికి వాడు భుజాలు తడుముకుంటూ నేనా మా అమ్మనట్లా అంటారా అని ఒకడు, నువ్వు వీడియోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తావని పవన్ అనే ఇంకో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయటం. ఆ తర్వాత సునీతారెడ్డి హఠావుటిన నా మీదకి తిరిగేటట్టుంది అడిచేసి ఇచ్చేసని ఆవిడ సిఐడికి సిబిఐకి ఆవిడ వంతుగా ఆవిడ ఏదో ప్రయత్నాలు చేసుకోవటం, ఇలా అన్నీ కలగలిపి హత్య అనే ఒక సినిమా రాజకీయాల్లో ప్రకంపనలు రేకెత్తిస్తూ ఉంది. ఈ విషయం గురించి చెప్పాలంటే వివేకానంద రెడ్డి గారు చనిపోయి చాలా కాలం అవుతూ ఉంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలపై నీట్ గా ఫ్రేమ్ టు ఫ్రేమ్ అద్భుతంగా వాస్తవాలను దగ్గరగా తీసినట్టుగా అనిపించేటటువంటిదే హత్య మూవీ. హత్య మూవీకి ముందుగానే డిస్క్లైమర్ వేశారు, ఈ సినిమా ఎవరిని ఉద్దేశించింది కాదు అని. అయినప్పటికీ ప్రజలు ఆ సినిమా చూస్తున్నంత సేపు అందుట్లో వివేకానంద రెడ్డి గారు మర్డర్ చుట్టూ జరిగినటువంటి సీనులతోనే ఆ సినిమా అనేది కంప్లీట్ గా తీయటం జరిగింది. ఎంతో సిన్సియర్ గా ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి ఒక ఫీమేల్ పోలీస్ ఆఫీసర్ ని ఎలా తప్పించారు, దాని వెనక ఎవరెవరు ఉన్నారు, అసలు ఆ హత్యకి మెయిన్ మోటో ఏంటో క్లియర్ గా అసలు చాలా అద్భుతంగా చూపించడం జరిగింది. సో ఈ సినిమా చూసిన తర్వాత ప్రజలంతా నిజంగానే ఆస్తి కోసమే రెండో భార్య ఉంది ముస్లిం అమ్మాయి అని తెలిసిన తర్వాత ఆ ఆస్తి ఎక్కడ దక్కదో అని చెప్పి కొంతమంది పడిన కుట్ర వల్ల ఇది జరిగిందా అనే విధంగా క్లారిటీ రావడం జరిగింది. నిజం చెప్పాలంటే అంతకుమించి వేరే మోటో ఎవరికీ లేదు. అవినాష్ రెడ్డి అని పేరు చేసిన, జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడని చెప్పిన, వాటికి సంబంధించినటువంటి ఎటువంటి మోటో కానీ ఆధారాలు కానీ లేవు. కానీ ఉన్నది ఒకే ఒక ఆధారం, ఒకే ఒక మోటో, ఆస్తి. అది కూడా సునీతారెడ్డి, అదే విధంగా నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు ఇద్దరు కలిసి చేశారని అందుట్లో క్లియర్ గా చూపించడం జరిగింది. ఓకే, ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు అధికార పార్టీ ఎవరిది? కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వంలో ఈ కేసు పైన ఇన్వెస్టిగేషన్ చేయొచ్చా లేదా? చేయొచ్చు కదా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన నిందితుడు అని సునీతారెడ్డి, వైఎస్ షర్మిల రోడ్ల మీదకి వచ్చి ఇష్టానుసారంగా వాగి వాగి ఎలక్షన్ల ముందు నోర్లు పోగొట్టుకున్న సందర్భం మనందరికీ తెలుసు. సొంత అన్ననే దోషిగా చూపిస్తూ చేసినటువంటి అభియోగాలు మనందరం చూసాం. ఓకే, ఇప్పుడు వీటన్నిటికీ చెప్పు దెబ్బలాగా ఎవరైతే కృష్ణారెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి గారు పిఏ ఉన్నారో ఆయన మీడియా ముందుకొచ్చి ఈరోజు మాట్లాడటం జరిగింది. ఆయన మాట్లాడిన మాటలు సినిమాలో చాలా సీన్లకు చాలా దగ్గరగా ఉండటం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ముఖ్యంగా వివేకానంద రెడ్డి గారి పిఏ డాక్టర్ కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ పులివెందల గెస్ట్ హౌస్ లో 12/8/2021 సూట్ నెంబర్ 4లో రామ్ సింగ్ అనే ఒక పోలీస్ ఆఫీసరు నువ్వు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శంకర్లు తదితర పేర్లు చెప్పాలి ఈ కేసులో, లేదంటే నీ అంతు చూస్తామంటూ ఆయన్ని కొట్టిన సందర్భం క్లియర్ గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ 7 శబ్దాలు బయటికి వినిపిస్తుంటే అక్కడే బయట పోలీస్ ఆఫీసర్స్ ఉండి కూడా ఏమీ చేయలేకపోయారంటూ మాట్లాడటం జరిగింది. అదేవిధంగా కడప ఎస్పీకి కంప్లైంట్ చేశాను ఈ విషయమై, నన్ను ఇలా చేస్తున్నారు, ఇదిగో నా పరిస్థితి ఇది అంటూ కడప ఎస్పీకి కంప్లైంట్ చేశాను, అయినా కూడా ఎటువంటి ఉపయోగం లేదు. నేను వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడే అక్కడ ఒక లెటర్ ఉందని నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారికి చెప్పాను. ఆయనేమో ఆ లెటర్ ఎవరికి కనిపించకుండా దాచేయి, అందుట్లో వీళ్ళ పేర్లు ఎక్కడ ఉన్నాయంటే ఎక్కడ పడ్డట్టు ఉన్నారు, ఆయన దాచేయి, దాస్తే ఏ ప్రాబ్లం రాదంటూ ఆయన చెప్పడం జరిగింది. వాళ్ళు ఉప్పు తిన్న పాపానికి వాళ్ళకేదో మంచి చేద్దామని ఆ లెటర్ నేను దాచాను. లెటర్ దాచని నేను ఇబ్బందులు పడుతూ ఉన్నాను. డైరెక్ట్ గా చంపించిన వ్యక్తులు బయట హ్యాపీగా తిరుగుతూ ఉన్నారంటూ కృష్ణారెడ్డి గారు చెప్పడం జరిగింది. అంతేకాదు ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు, ఏ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇస్తున్నాడు అనేసి కంప్లీట్ గా కృష్ణారెడ్డి గారి పైన ప్రత్యేకంగా నిఘా ఉంటుంది. ఆయన ఢిల్లీ వాళ్ళు పిలిచినప్పుడు ఢిల్లీ వెళ్లే క్రమంలో కూడా ఆయనకు ఫ్లైట్ టికెట్ల దగ్గర నుంచి అప్ అండ్ డౌన్, అక్కడ అకామిడేషన్ గురించి అనేక ఖర్చులకి నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సహకరించారంటూ ఆయన చెప్పడం జరిగింది. అసలు ఆయనకి ఎందుకు అంత
రెస్పాన్సిబిలిటీ ఉంది నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డికి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ కేసులో మెయిన్ ముద్దాయిలు ఎవరు అనే విషయాన్ని మీకు క్లియర్గా కృష్ణారెడ్డి చెప్తూనే ఉన్నాడు. ఇప్పుడు ప్రెస్ మీట్లు కూడా ఆయన చెప్తూనే ఉన్నాడు. వాళ్ళ నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారికి సునీతా రెడ్డి గారు ఏ విధంగా ఆయన భయపెట్టారు, ప్రలోభ పెట్టారు, ఏ విధంగా తన పైన దాడి చేశారు, తన కొడుకుని ఎలా కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకెళ్లి హింసించారు, దానికోసం ఈయన ఎంతగా శోభించాడు అనే విషయాన్ని క్లియర్గా చెప్తున్నారు. ఈయన ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా అక్కడికి అన్ని ఖర్చులు ఆయనే పెట్టుకొని అక్కడ డ్రైవర్ని ఢిల్లీలో లోకల్ డ్రైవర్ని ఏర్పాటు చేసి ఆ డ్రైవర్ సంబంధించిన విజిటింగ్ కార్డు కూడా కృష్ణారెడ్డి చూపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఇంకో 50,000 రూపాయలు కృష్ణారెడ్డి అకౌంట్కి వేసినటువంటి డాక్యుమెంట్స్ కూడా ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఇలా చూసుకుంటూ పోతే చాలా విధాలుగా నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సునీత గారు వాళ్ళ కొడుకుని కిడ్నాప్ చేసి హైదరాబాద్ లో బంధించి వాళ్ళతో కొట్టి హింసించి మీ నాన్నతో ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసులో ఆ ముగ్గురి పేర్లు చెప్పమని చెప్పు, ఎవరైతే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శంకర్ల పేర్లు చెప్పమని చెప్పు, అప్పుడు మాత్రమే మీ నాన్న నువ్వు సేఫ్ గా ఉంటారంటూ కృష్ణారెడ్డి కొడుకుని బెదిరించిన ఉదంతం అయితే చాలా చాలా బాధాకరంగా ఉంది. అప్పుడు అక్కడ కాలేజీలో పనిచేస్తున్నటువంటి ఈ కృష్ణారెడ్డి కాలేజీకి లీవ్ పెట్టి మరి హైదరాబాద్ వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యులుగా ఉండి ఆయనకే పొడిచారని చెప్పబడుతున్న వారు సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఆయన్ని పాత ఆఫీస్కు వద్దు, పాత ఆఫీస్కి నువ్వు వస్తే అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయనే ఉద్దేశంతో రావద్దన్నారంట. కొత్త ఆఫీస్కి రాని వేరే ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి మాట్లాడి నర్రెడ్డి సిద్ధార్థ రెడ్డి నువ్వు మాకు సహకరించవలసిందే, ఇలా చెప్పాల్సిందే అంటే నేను నిజమే చెప్తాను సార్ అని చెప్తే సునీత సీరియస్ అయిపోయి ఆయన పైన కొట్టడానికి వచ్చినంత పరిస్థితి జరిగితే ఈయన కృష్ణారెడ్డి ఎందుకమ్మా ఇట్లా చేస్తున్నావు, తప్పే ఉంది నేను చేసే దాంట్లో, నిజాలే బయటకు చెప్తాను అంటే మళ్ళీ సముదాయిస్తూ నర్రెడ్డి రాజశేఖర రెడ్డి పక్కకు వచ్చి భుజం మీద చేసి అది ఇదని మాట్లాడి సముదాయించి ఆయన కొడుకుని పంపించడానికి ఇష్టం లేనప్పటికీ ఎవరికో ఫోన్ చేస్తే వాళ్ళు వెహికల్ అరేంజ్ చేసి ఈయన్ని ఇక్కడికి పంపించడం జరిగింది, అది కూడా వెహికల్ కూడా వాళ్ళే అరేంజ్ చేశారు అని చెప్పడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటూ పోతే ఆయన నర్రెడ్డి రాజశేఖర రెడ్డి కానీ సునీతా రెడ్డి కానీ అనేక సార్లు పలుమార్లు ఈ కృష్ణారెడ్డిని ప్రలోభ పెట్టినట్టు అర్థమవుతుంది. అదే విధంగా మన సినిమాలో చూసినట్టుగానే ఒకవేళ కృష్ణారెడ్డి గనక నిజం వాళ్ళ పేర్లు చెప్పకపోతే నువ్వు అరెస్ట్ అయ్యి నువ్వు జైలుకి వెళ్తావు అంటూ నర్రెడ్డి రాజశేఖర రెడ్డిని ఉద్దేశించి వైఎస్ సునీత మాట్లాడటం జరిగిందంటూ కృష్ణారెడ్డి ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ హత్య వెనుక ఉన్న వస్తాలు వణుకుతున్నాయి అనేది మాత్రం వాస్తవం. నిజంగా ఈ సినిమా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ వారి భుజాలు వారు తడుముకుంటూ ఏంది ఇన్ని నిజాలు బయటికి ఎలా వచ్చాయి, ఇంత క్లియర్ గా సినిమా ఎలా తీయగలిగారంటూ ఆ సినిమా యూనిట్ పైన పడి ఏడుస్తూ ఉన్నారు. ఆ సినిమా ఫుటేజ్లు ఎవరైనా షేర్ చేస్తే వాళ్ళని అరెస్టులు చేయిస్తూ ఉన్నారు. సునీతా రెడ్డి ఏమో ఇప్పుడు సిబిఐ ఇది అని మళ్ళీ హడావుడి చేస్తా ఉంది. ఇప్పుడు కృష్ణారెడ్డి మళ్ళీ క్లియర్ గా చెప్పడం జరిగింది. ఈ క్లియర్ గా చెప్పే క్రమంలో ఆంధ్రజ్యోతి పేపర్ పైన ఆయన పూర్తి సీరియస్ అవడం జరిగింది. అవినాష్ డైరెక్షన్ లో పిఏ కృష్ణారెడ్డి అంటూ వాళ్ళు ఆర్టికల్ ప్రచురించడం పైన ఆయన పూర్తి స్థాయిలో ధ్వజమెత్తి జ్యోతి వాళ్ళని తిడటం జరిగింది. ఇట్లాంటి అవాస్తవాలు ఎలా రాస్తారా మీరు, కొద్దిగానే సిగ్గుందా అని అడగటం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఈ ఎవరు డైరెక్షన్ లో పనిచేస్తున్నారో అందరికీ తెలుసు సినిమా వచ్చిన తర్వాత అంటూ కృష్ణారెడ్డి కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. అంటే వాస్తవాల్ని సినిమాలో 100కి 90% అందించారనేది వాస్తవం అనుకుంటా. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు కృష్ణారెడ్డి ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడాలి నిజం చెప్పాలంటే ఇప్పుడు కూటమికి భయపడి, అయినా కూడా జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి తప్పు లేదని మాట్లాడుతూనే వైఎస్ సునీతని అదేవిధంగా రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇందుట్లో నిందితులు దానికి సంబంధించిన ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయి అంటూ ఆయన క్లియర్ గా చెప్తూ ఉన్నారు. సిఏ రాజు గారు ఆయన దగ్గరకు వచ్చి 20 పేజీలు లెటర్ రాయించుకున్నారనేసి దాంట్లో 2018-10-2021లో తను ఆ లెటర్ రాసిచ్చిన తర్వాత కేసు ఇన్వెస్టిగేషన్ అనేది సాగిందని చెప్తూ జరిగింది.
ఓవరాల్ గా చెప్పాలంటే ఈయన పులివెందుల కోర్టులో కేసు వేసినప్పటికీ జడ్జిలు సైతం భయపడి 2 సంవత్సరాల తర్వాత ఈ కేసు పైన ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పినట్టుగా తెలుస్తుంది. అంటే జడ్జిలు కూడా వణిగిపోయే రేంజ్ లో ఈ హత్య బ్యాక్ సైడ్ ఉన్న వ్యక్తులు ఉన్నారని కృష్ణారెడ్డి చెప్పకనే చెప్పారు. మీరేమనుకుంటారు? నిజంగానే కృష్ణారెడ్డి ఇప్పుడు ఇంత ధైర్యంగా మాట్లాడటానికి గల కారణం ఏంటి? అప్పటికి ఇప్పటికి కృష్ణారెడ్డి ఏం మారకుండా వివేకానందారెడ్డి హత్య కేసులో ముద్దాయిలుగా ఉన్న వారు ఎవరు అనేది ఈ రోజు సునీత వాళ్ళ భర్తను ఉద్దేశించి నువ్వు జైలుకి వెళ్తావని చెప్పటంలో రహస్యమంతా దాగి ఉందా? రెండో భార్యకి ఆస్తి మొత్తం వెళ్తుంది ఆ ముస్లిం అమ్మాయి కానీ భయంతోనే ఈ హత్యని చేశారా? ఇదే వాస్తవమా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఏమంటారు? అదే కదా కారణం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.